కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఊపిరాడక ఒక చిన్నారి మృతి చెందిన ఘటన మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మనుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ ఒక చిన్నారి కారులోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోయింది. కారులో ఉండిపోయింది చిన్నారి. ఎందుకో చిన్నారి కనిపించకపోవడంతో కారును గమనించిన తల్లిదండ్రులు కార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి కారులో చిన్నారి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. గతంలో కూడా చిన్నారులు కార్లలోకి వెళ్ళి డోర్స్ లాక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఊపిరాడక చనిపోయిన సందర్భాలు చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మరింత విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానికులు ఏం మాట్లాడారో చూద్దాం. అదే కారు ఇంటి పక్కనే ఉండేది. అంటే మా కోడలు కల్నిష చెల్ల పాప నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటానని వాళ్ళ అమ్మ మర్చిపోయింది. ఇంక అట్లే ఇక పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటానని చూసేసరికి అదే సాయంత్రం 6 అయింది. గాలి దుమ్ము వస్తుందని పిల్లలేదని అజాపదా ఎదుర్కొంటూ తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి 3 గంటలు అయిపోయింది. 3 గంటలు అయిపోయి టైం అయిపోయింది. అప్పటికి అయిపోయేసరికి వాంతులు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడక చనిపోయింది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అసలు ఎలా జరిగింది? పాప వెళ్ళిన తర్వాత డోర్స్ ఎలా లాక్ అయిపోయాయి? ముందు ఎలా ఓపెన్ అయింది అసలు డోర్? ఏం చెప్తున్నారు? ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని సాంబాయిగూడెం వద్ద విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. చిన్నారి కల్మిష కార్ లో వెళ్లి కూర్చొని ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ కావడంతో పూర్తిగా ఆమె కొన్ని గంటల పాటు కార్ లోనే ఉండిపోవడంతో ఊపిరందక మృతి చెందింది. ఈ విషాద ఘటనతో పూర్తిగా సాంబాయిగూడెంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవాలి. సరిగ్గా నిన్న సాయంత్రం మనుగూరు మండలం సాంబాయిగూడెం వద్ద గల నివాసం ఉంటున్నటువంటి లిఖిత సాయి కుమార్ దంపతుల కుమార్తె కల్నిష నిన్న సాయంత్రం 6 గంటలకు సరిగ్గా ఆడుకుంటూ ఇంటి ఒక కార్ ఇలానే పార్క్ చేసుకున్నటువంటి కార్ లోకి వెళ్ళి కూర్చుంది. అయితే వెంటనే కార్ లో కూర్చున్న వెంటనే కొద్దిగా డోర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా చిన్నారి కారులోనే ఉండిపోయింది. అప్పటికి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా చిన్నారి కల్నిషను వెతికే ప్రయత్నం అయితే చేశారు. చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, స్థానికంగా ప్రజల ప్రాంతంలో కూడా వెతికారు. కొన్ని గంటల పాటు వెతికినప్పటికీ కల్నిష ఆచూకీ అయితే దొరకలేదు. అయితే ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి కారులోకి వెళ్లి చూడగా ఒకసారిగా కల్నిష లోపడే అపస్మారక స్థితిలో పడిపోయింది. వెంటనే ఇలా ఉన్నటువంటి గ్లాస్ ని కూడా బ్రేక్ చేసి కారు లోపలికి వెళ్లి ఆ పాపని బయటకు తీసుకొచ్చారు. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే కల్నిషను తరలించారు. అయితే అప్పటికే కల్నిష ఊపిరాడక మృతి చెందినని వైద్యులు ధృవీకరించడంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆవేదనకు అంతే లేకుండా పొంది పెద్ద స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకుని మనకి కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. సాయి కుమార్ లిఖిత దంపతుల కన్నీటితో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా విషాద ఛాయలు చాలుతున్నాయి. స్పష్టంగా అంటే నిజానికి కారు సాయి కుమార్ లిఖిత దంపతులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి కాదు, ఇంటి ఎదురుగా పార్క్ చేసినటువంటి కారు. అయితే ఆ కారు డోర్ మొదటగా ఇలా పూర్తి స్థాయిలో వేయకపోవడం ద్వారా ఆ కార్ లాక్ కాలేదు. అయితే ఆ తర్వాత ఆ చిన్నారి వెంటనే ఇలా తీసి కారులోకి వెళ్లి ఇలా కూర్చుంది. పూర్తిగా ఇలా కూర్చునే ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్లి ఆడుకునేందుకు కొంత పాప ప్రయత్నం చేసింది. ఇలా వెళ్లి కూర్చున్న తర్వాత ఆటోమేటిక్ గా డోర్ వేయడంతో ఆటోమేటిక్ గా లాక్ పడిపోయి ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ కావడం వల్ల కారులో ఉన్నటువంటి 4 డోర్స్ కూడా మూసిపోయాయి. సో వెంటనే ఆ కుటుంబ సభ్యులు దాదాపు గంట సేపు చిన్నారి ఆచూకీ కనపడకపోవడంతో వెతికే ప్రయత్నం అయితే చేశారు. అయితే అప్పటికి చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. సో ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉన్నటువంటి కార్లు వెళ్ళిపోయింది. ఇది సిచ్యువేషన్ మీకు ఇది ఊహాజనితంగా సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మొత్తంగా ఇలాంటి ఘటనలు పదే పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది చిన్నారులు కూడా ఇలా కార్లు ఆట ఆడ కోసం అంటూ వెళ్లి లోపలే పడి అపస్మారక స్థితిలో వెళ్ళిపోయిన ఘటన కావచ్చు, ఇలా చిన్న ఘటనలు కావచ్చు, ఇటీవల కాలం చాలా ఎక్కువగా చోటు చేసుకున్న పరిస్థితి అనిపిస్తుంది. రోహిత్. రైట్ ఉదయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారులో ఊపిరాడక ఒక చిన్నారి మృతి చెందింది. మనుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక చిన్నారి ఆడుకుంటూ ఒక కారులోకి వెళ్ళింది. కారులోకి వెళ్ళి చిన్నారి డోర్ లాక్ చేసుకోవడంతో ఆటోమేటిక్గా డోర్స్ అన్ని లాక్ అయిపోయాయి.
అయితే చిన్నారి కారులోనే ఉండిపోయింది. ఎంతసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో అంతా వెతికారు తల్లిదండ్రులు. తర్వాత కారు దగ్గరికి వెళ్ళి చూసేసరికి కారులో చిన్నారి కనిపించింది. అపస్మారక స్థితిలో చిన్నారి ఉంది. ఆ కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు. కానీ ఆ చిన్నారి అపస్మారక స్థితిలోనే ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. చిన్నపిల్లలను కారులో ఉంచి డోర్స్ లాక్ చేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి చిన్నారులు చనిపోయిన ఘటనలు చూసాం. ఆడుకుంటూ కారులోకి వెళ్ళి చిన్నారులు ఉండిపోయి డోర్స్ లాక్ అయిపోయి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయిన ఘటనలు కూడా చూసాం. ఇప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఒక చిన్నారి ఆడుకుంటూ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులోకి వెళ్ళి లాక్ చేసుకుంది. డోర్స్ లాక్ అయిపోవడంతో చిన్నారి బయటకు రాలేకపోయింది. ఎంత ఏడ్చినప్పటికీ బహుశా ఆ ఏడుపు బయట వాళ్ళకి వినిపించే అవకాశం కూడా ఉండదు. మెల్లమెల్లగా చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కారులో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కొంతసేపటికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో చిన్నారి మెల్లగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. డోర్స్ని గట్టిగా కొట్టడానికి కూడా అవకాశం ఉండదు చిన్నారి. కాబట్టి ఆ చిన్నారి అలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మృతి చెందింది. చాలాసేపటి తర్వాత చిన్నారి కనిపించటం లేదు అనే విషయాన్ని గమనించి అంతా వెతికితే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కారులో చిన్నారి ఉండటాన్ని గమనించి కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని బయటకు తీశారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందడం అత్యంత విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో. కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఊపిరాడక ఒక చిన్నారి మృతి చెందిన ఘటన మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. మనుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటూ ఒక చిన్నారి కారులోకి వెళ్ళింది. ఆటోమేటిక్గా డోర్ లాక్ అయిపోయింది. కారులో ఉండిపోయింది చిన్నారి. ఎందుకో చిన్నారి కనిపించకపోవడంతో కారును గమనించిన తల్లిదండ్రులు కారు దగ్గరికి వెళ్ళి చూసేసరికి కారులో చిన్నారి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. గతంలో కూడా చిన్నారులు కార్లలోకి వెళ్ళి డోర్స్ లాక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఊపిరాడక చనిపోయిన సందర్భాలు చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా భద్రాద్రి కొత్తగూడెంలో అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మరింత విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి అక్కడ స్థానికులు ఏం మాట్లాడారో చూద్దాం. అదే కారు ఇంటి పక్కనే ఉండేది. అండి మా కోడలు కల్నిష చెల్ల పాప నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళింది. వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటానని వాళ్ళమ్మ